మన బ్రెయిన్ అసలు ఎలా పనిచేస్తుంది? మన ఎమోషన్స్, థాట్స్, బిహేవియర్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి సింపుల్ ఆన్సర్స్ తెలుసుకోవాలా? మరి లేట్ ఎందుకు? లెట్స్ స్టార్ట్. ప్రతి మనిషికి కొంచెం మీ టైం కావాలి. కొన్నిసార్లు సైలెన్స్‌లో కూర్చొని మైండ్‌ని కామ్ చేసుకోవాలి. ప్రశాంతంగా ఒక్కరే ఉండటం అంటే అది మనకి స్ట్రెస్ తగ్గించే ఒక మెడిసిన్ లాంటిది. ఇప్పుడు ఒకవేళ ఒక్కరమే ఉండటం మనకు ఇష్టంతో కాదు కానీ అది బలవంతంగా జరిగితే అప్పుడు ఆ స్టోరీ కంప్లీట్‌గా మారిపోతుంది. ఇమాజిన్ చేయండి, మీరు ఒక రూమ్‌లో బయట ప్రపంచంతో కనెక్షన్ లేకుండా, ఫోన్ లేకుండా, వర్క్ లేకుండా, ప్రొడక్టివ్ పని లేకుండా ఒక్కరోజు, 2 రోజులు సరే, ఒక 5 రోజులు సరే అనిపిస్తుంది. కానీ కొన్ని వీక్స్, కొన్ని మంత్స్ లేదా కొన్ని ఇయర్స్ అలాగే ఉంటే అప్పుడు మన మైండ్ స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొదటిగా బోర్డమ్, తర్వాత ఓవర్ థింకింగ్, తర్వాత యాంగ్జైటీ. మెల్లగా మన బ్రెయిన్ స్టిమ్యులేషన్ కోసం ఆలోచనలు క్రియేట్ చేసుకుంటుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా పెద్దగా వినిపిస్తాయి. టైం స్లోగా మూవ్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు జరిగే చేంజెస్ కి కొంచెం డీప్ గా చూద్దాం, అలాగే ఎందుకు అలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. ముందుగా స్ట్రెస్ హార్మోన్ సడన్ గా పెరిగిపోవచ్చు. ఇంకా కొన్ని రోజుల తర్వాత అదే స్ట్రెస్ పర్మనెంట్ గా, క్రానిక్ గా మారిపోవచ్చు. అంటే ఆ స్ట్రెస్ ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం గా మారిపోవచ్చు. మనకి సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ మీనింగ్ఫుల్ యాక్టివిటీస్, ఇవి రెండు మన ఇమోషనల్ బ్యాలెన్స్ కి చాలా ముఖ్యం. ఇక రీసెర్చ్ ప్రకారం ఇవి మనకు సోషల్ రియాలిటీ టెస్టింగ్ అనే ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ లాగా సపోర్ట్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే మన ఆలోచనలు కరెక్టా, ఓవర్ థింకింగా, మన పర్సెప్షన్స్ నిజమా లేదా మన మైండ్ ఎగ్జాజరేట్ చేస్తుందా అని చెక్ చేసుకునే ఒక సౌండింగ్ బోర్డ్ లాగా పనిచేస్తుంది. కానీ ఎవరైనా కమ్యూనికేషన్ లేకుండా, పర్పస్ లేకుండా, టాస్క్ లేకుండా ఐసోలేట్ అయితే మెల్లగా తన ఐడెంటిటీ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నా ఆలోచనలు నిజమా అనే ఒక డౌట్ వస్తుంది. రియాలిటీ మీద క్లారిటీ తగ్గిపోతుంది. ఆలోచనలు కంట్రోల్ తప్పడం స్టార్ట్ అవుతుంది అండ్ మైండ్ ఒక నెగటివ్ లూప్ లో పడిపోతుంది. రీజన్ కన్నా ఇమోషన్స్ ముందొస్తాయి. ఇలా జరిగితే డిప్రెషన్, ఆబ్సెసివ్ థింకింగ్, సూసైడల్ థాట్స్ కూడా డెవలప్ అవ్వచ్చు. ఇక కొన్ని కేసెస్ లో డెల్యూషన్స్, హాల్యూసినేషన్స్ లాంటి సివియర్ మెంటల్ సిమ్టమ్స్ కూడా కనిపించవచ్చు. అండ్ టైం గడిచే కొద్దీ ఈ కంటిన్యూస్ టెన్షన్ అండ్ ఆందోళన వల్ల మన బ్రెయిన్ లో ఉన్న లింబిక్ సిస్టమ్, ఫియర్ మరియు స్ట్రెస్ ని రెగ్యులేట్ చేసే భాగం ఏదైతే ఉంటుందో అది చాలా హైపర్ యాక్టివ్ గా మారిపోతుంది. అంటే చిన్న ట్రిగర్స్ కూడా చాలా పెద్ద థ్రెట్స్ లాగా కనిపిస్తాయి. ఇంకా అదే టైంలో మన రీజనింగ్, డెసిషన్ మేకింగ్, మారల్ జడ్జ్మెంట్ ని కంట్రోల్ చేసే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ స్లోగా వీకెన్ అవ్వచ్చు. కొన్ని స్టడీస్ ప్రకారం ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల అది సైజ్ కూడా తగ్గడం జరగవచ్చు. దాని వల్ల ఫోకస్ తగ్గిపోతుంది, మెమరీ డిస్టర్బ్ అవ్వచ్చు అండ్ క్లియర్ థింకింగ్ కూడా చాలా వీక్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఐసోలేషన్ మన ఎమోషన్స్ ని ఓవర్ యాక్టివ్ చేస్తుంది, కానీ మన లాజిక్ ని వీకెన్ చేస్తుంది. ఇక మొత్తంగా చూస్తే రేషనల్ థింకింగ్ నుంచి ఇమోషనల్ రియాక్షన్స్ వైపు బ్యాలెన్స్ షిఫ్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా చాలా రోజులుంటే ఆ ఇంబ్యాలెన్స్ పర్మనెంట్ హ్యాబిట్ గా మారిపోవచ్చు. ఇక అప్పుడు యాంగ్జైటీ అటాక్స్, సడన్ యాంగర్ బర్స్ట్స్, రీజన్ లేకుండా రియాక్ట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైతాయి. కానీ ఐసోలేషన్ ఇంపాక్ట్ మైండ్ మీద మాత్రమే కాదు, బాడీ మీద కూడా స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. టైం సెన్స్ డిస్టర్బ్ అవ్వచ్చు, డే అండ్ నైట్ మధ్య డిఫరెన్స్ అర్థం కాకపోవచ్చు, స్లీప్ ప్రాపర్ గా రాదు అండ్ ఇన్సోమ్నియా కూడా డెవలప్ అవ్వచ్చు. హార్ట్ పాల్పిటేషన్స్ అంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా అనిపించడం, హెడేక్స్, డిజినెస్, సౌండ్ లేదా లైట్స్ కి ఎక్స్ట్రా సెన్సిటివ్ గా మారిపోవడం, స్ట్రెస్ వల్ల డైజెషన్ డిస్టర్బ్ అవ్వచ్చు, యాపిటైట్ తగ్గిపోతుంది అండ్ దాని వల్ల వెయిట్ లాస్ కూడా జరగవచ్చు. ఇక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మనిషి తన మెంటల్ బ్యాలెన్స్ ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. హెల్త్ రొటీన్ క్రియేట్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, బుక్స్ చదవడం అండ్ రాయటం, ఇవి కొంచెం హెల్ప్ చేస్తాయి. కానీ ఇవన్నీ చేసినా కూడా ఫోర్స్ గా జరిగే లాంగ్ టర్మ్ ఐసోలేషన్ ని కంప్లీట్ గా ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. ఇక అందుకే యునైటెడ్ నేషన్స్ అండ్ చాలా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఈ రకమైన ప్రొలాంగ్డ్ అండ్ ఫోర్స్డ్ ఐసోలేషన్ ను టార్చర్ గా క్లాసిఫై చేస్తున్నాయి. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాక్టీస్ ఇంకా చాలా దేశాల్లో జరుగుతూనే ఉన్నాయి. దీన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్ లేదా రెస్ట్రిక్టివ్ హౌసింగ్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ యునైటెడ్ స్టేట్స్. 2019 లో మాత్రమే 1,20,000 కన్నా ఎక్కువ యుఎస్ ప్రిజనర్స్ సాలిటరీ కన్ఫైన్మెంట్ లో ఉన్నారు. వాళ్ళు రోజుకి 22 నుంచి 24 అవర్స్ చిన్న సెల్స్ అండ్ మోస్ట్లీ విండోలెస్ సెల్స్ లో గడపాల్సి వచ్చింది. ఆ రూమ్ సైజ్ అప్రాక్సిమేట్లీ 6/9 ఫీట్ మాత్రమే. ఇక లేట్ 1700s లో క్వేకర్ గ్రూప్స్ అనే రిలీజియస్ కమ్యూనిటీస్ యుఎస్ ప్రిజన్స్ లో సాలిటరీ కన్ఫైన్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో కార్పోరల్ పనిష్మెంట్ అంటే ఫిజికల్ పనిష్మెంట్స్ కి ఆల్టర్నేటివ్ గా దీన్ని యూజ్ చేయాలని అనుకున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒక్కరుగా సైలెన్స్ లో ఉంటే
మనిషి తన తప్పుల గురించి డీప్ గా ఆలోచించి పశ్చాత్తాపం అవుతాడనే నమ్మకంతో ఇది డెవలప్ చేశారు. పెనిటెనెన్స్ నుండి పెనిటెంటియరీ అనే వర్డ్ వచ్చింది. పబ్లిక్ ఫిగర్స్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు క్రిటిసిజం వచ్చింది. ఇంకా చాలా త్వరగా ఈ మెథడ్ క్రిటిసిజం ఫేస్ చేసింది. అండ్ ఫేమస్ రైటర్ చార్ల్స్ డికెన్స్ కూడా సాలిటరీ కన్ఫైన్మెంట్ ని బాడీ టార్చర్ కన్నా కూడా వర్స్ అని ఖండం చేశాడు. కొన్ని ఇయర్స్ లోనే ఈ ప్రాక్టీస్ అనేది తగ్గింది. కానీ 1980s లో టఫ్ ఆన్ క్రైమ్ లాస్ ఇంక్రీజ్ అయ్యాక యుఎస్ ప్రిజన్ పాపులేషన్ సడన్ గా పెరిగింది. ప్రిజన్స్ అన్ని కూడా ఓవర్ క్రౌడెడ్ అయ్యాయి. ఇక ఓవర్ క్రౌడింగ్ వల్ల ప్రొటెస్ట్, రెబిలియన్స్, వైలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఇక కంట్రోల్ మెయింటైన్ చేయడానికి అథారిటీస్ మళ్ళీ సాలిటరీ కన్ఫైన్మెంట్ ని ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. షాక్ అయ్యే విషయం ఏంటంటే ఇక చాలా మంది మైనర్స్ అండ్ నాన్ వైలెంట్ ఇన్ఫ్రాక్షన్స్ ని కూడా ఈ సాలిటరీలో పెట్టారు. ఎలా అంటే ఇప్పుడు గార్డ్ కి రిప్లై ఇవ్వడం లాంటి స్మాల్ ఇష్యూస్ కి కూడా ఆ సాలిటరీలో పెట్టబడ్డారు. సాలిటరీ కన్ఫైన్మెంట్ అందరికీ హార్మ్ఫుల్, కానీ ఎస్పెషలీ ఆల్రెడీ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ ని ఇంకా సివియర్ గా చేస్తుంది. ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇంపాక్ట్ జైలు లోపల మాత్రమే కాదు, బయట లైఫ్ కి రిటర్న్ అయ్యాక కూడా దాని ఎఫెక్ట్స్ కంటిన్యూ అవుతాయి. సెల్ నుండి బయటికి వచ్చిన తర్వాత నార్మల్ లైఫ్ కి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇక స్టడీస్ చెప్పేది ఏంటంటే సాలిటరీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ PTSD లక్షణాలు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే 3 times ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది చెప్పేది ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ అనిపించడం, సింపుల్ సిచ్యుయేషన్స్ లో కూడా ఎక్స్ట్రా యాంగ్జైటీ, అన్నెసెసరీ ఫియర్ అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ లో పారనోయా అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవ్వడం, ఫోకస్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది, ఇతరులతో కనెక్ట్ అవ్వడంలో డిఫికల్టీ ఫీల్ అవ్వడం. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఐసోలేషన్ తర్వాత వరల్డ్ సేఫ్ గా అనిపించదు. కొన్ని స్టేట్స్ ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశాయి. అండ్ సివియర్ మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, చిల్డ్రన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి సాలిటరీ యూజ్ చేయడం లిమిట్ చేశారు. కానీ కొన్ని ప్లేసెస్ లో అందరి కోసం 15 లేదా 20 days లిమిట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ సాలిటరీ కన్ఫైన్మెంట్ ని రెగ్యులేట్ చేయడానికి ఉన్న లాస్ ప్రతిసారి స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వడం లేదు. కొన్ని ప్లేసెస్ లో ప్రిజన్ అథారిటీస్ లూప్ హోల్స్ క్రియేట్ చేసి రూల్స్ ని బైపాస్ చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి? సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ నిజం ఏంటంటే ఇది రీహాబిలిటేషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తుంది. మనిషిని బెటర్ గా మార్చడం కాదు, ఇంకా సైకలాజికల్ డ్యామేజ్ ను క్రియేట్ చేస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ ప్రిజన్ వైలెన్స్ ని కూడా తగ్గించడంలో ఎఫెక్టివ్ కాలేదు. కొన్ని కంట్రీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుతున్నాయి. ఐసోలేషన్ ఒక సెల్ లో మాత్రమే జరగదు, మనిషిని సొసైటీ నుంచి సపరేట్ చేసినప్పుడు మన ఫ్యూచర్ ని కూడా షేప్ చేస్తున్నామని అర్థం. కానీ ఈ ఐసోలేషన్ బలవంతంగా జరిగితే నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైకాలజీ, బ్రెయిన్, మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే సైకాలజీ ఎట్ 6 PM సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ రేపు షార్ప్ 6 PM కి వస్తుంది. ఈ టాపిక్ ని మిస్ అవ్వకూడదు అంటే రేపు 6 PM కి రెడీగా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ లో ఇంకా షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. సో రేపు 6 PM కి మళ్ళీ కలుద్దాం. Until then, get some me time. Sit in silence and calm your mind.